కల్కి సినిమా మీద ట్విట్టర్లో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందులో జాన్ స్నో అనేటువంటి ఒక అకౌంట్తో ఉన్న అతను రాసినటువంటి ఒక థ్రెడ్ని మనం అంటే ట్విట్టర్లో థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్ని మనం ఒకసారి బ్రేక్ డౌన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ గురించి ఇతను చాలా బాగా రాసుకొచ్చాడు. ఎట్లా అంటే పరశురాముడు క్యారెక్టర్ని దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్తో, ఎందుకంటే కర్ణుడి క్యారెక్టర్ కింద మనం ప్రభాస్ని కనుక అబ్జర్వ్ చేస్తే పరశురాముడే కర్ణుడిని గతంలో ఈ రకంగా డీల్ చేశాడు. రానున్నటువంటి భవిష్యత్తులో కూడా కల్కికి టీచర్ అవ్వబోతున్నాడు. గతంలో కూడా పరశురాముడే కర్ణుడికి టీచర్గా ఉన్నాడు, అంటే ఒక గురువుగా ఉన్నాడు, ఆచార్యుడిగా ఉన్నాడు గతంలో. సో రానున్నటువంటి రోజుల్లో కూడా భైరవాని ఇట్లా తీసుకురావడానికి కారణమైనటువంటి పరశురాముడే అన్నీ నేర్పించాడని చెప్తాడు కదా. సో అందుకని ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే పరశురాముడి క్యారెక్టర్, ఐ మీన్ దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్లో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా అతను పిల్లాడిగా దొరకడం, కొంచెం ఏజ్ పెరగడం, మళ్ళీ థర్డ్ ఏజ్ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ ఇంకా ఎక్కువ అవ్వడం ప్రభాస్ది అట్లా పెరిగినప్పుడు, ఈ 3 వయసుల్లో కూడా పరశురాముడు చూడ్డానికి, ఐ మీన్ దుల్కర్ సల్మాన్ చూడ్డానికి సేమ్ ఉంటాడు. అట్లాగే పరశురాముడు కూడా వయసు అనేది పెరగనటువంటి వ్యక్తిగా మనం పురాణాలు చెప్తున్నాయి. సో దుల్కర్ సల్మాన్ కూడా ఇందులో ఏజ్ పెరగనట్టుగానే పరశురాముడు కూడా ఇది అప్లై అవుతుంది. సో దుల్కర్ సల్మాన్ యొక్క క్యారెక్టర్ సెపరేట్ వింగ్ ఉండబోతోంది దీంట్లో. ఈ ఏదైతే కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారో దాంట్లో ఖచ్చితంగా ఉండబోతోంది, ఒక సెపరేట్ హ్యూజ్ రోల్ ఉండబోతోంది అతనిది అని. అట్లాగే భైరవాని చూస్తే భైరవ రోలు కర్ణుడి క్యారెక్టర్కి చాలా సిమిలర్గా ఉంటుంది ఫస్ట్ నుంచి. అంటే కర్ణుడు గొప్ప దానం గుణం ఉందని మనం వింటూ ఉంటాం, చదువుకున్నాం. కానీ ఫస్ట్ నుంచి అట్లా ఉండడు కర్ణుడు. చాలా జలసీతో వేరే వాళ్ళకి ఏది దక్కకూడదు, తన యొక్క పవర్ హంగర్ ఉండాలి, భోగభాగ్యాలు నేను అనుభవించాలి అనేటువంటి ఫీలింగ్లో ఉంటాడు. అంటే లైఫ్ అంతా కూడా అబ్సెషన్ ఉంటుంది భైరవాకి, కాంప్లెక్స్లోకి వెళ్ళాలి, అక్కడే బతకాలి, చాలా గొప్పగా బతకాలి అనేసి. సో ఇదంతా కర్ణుడికి జలసీ కూడా ఎక్కువగా ఉంటుంది. నేనే తోపు, నన్ను మించిన వాళ్ళు లేరు అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా శంబాలలో భైరవ వర్సెస్ అశ్వత్థామ సెకండ్ ఫైట్ జరిగేటప్పుడు మనం క్లియర్గా చూస్తాం. బుజ్జితో భైరవ అశ్వత్థామని కొడితే ముందు వెళ్ళి పడిపోతాడు, అప్పుడు నేనే గెలిచాను అని చెప్పుకుంటాడు. సో అట్లాంటి యాటిట్యూడ్ అనేది కర్ణుడికి చాలా స్పష్టంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే కల్కి అండ్ కర్ణ వీళ్ళిద్దరూ కూడా కలిని అంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. కల్కి ఒక్కడే అంతం చేయడు. సో కంపల్సరీ కర్ణుడి యొక్క సహాయం, కలిని చంపాలి అంటే కల్కి ఒక్కడే కాదు, కర్ణుడు కూడా ఉండాలి. అందువల్లే కర్ణుడి క్యారెక్టర్ని ప్రభాస్కి ఇక్కడ ఆపాదించినట్టుగా నాగశ్విన్ మనం అర్థం చేసుకోవచ్చు. కలి క్యారెక్టర్లో కూడా ప్రభాస్ రూపంలోనే ఎవరన్నా పుడితే మనకి ఇక్కడ డ్యూయల్ రోల్ కూడా జరిగేటువంటి ఛాన్సెస్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఫ్యూచర్లో ఈ సినిమాటిక్ యూనివర్స్లో మార్వెల్ యూనివర్స్ టు DC యూనివర్స్ లాగా కల్కి సినిమాటిక్ యూనివర్స్, దీంట్లో ఏ సినిమాలు వస్తాయనేది మనం చెప్పలేము. సో అందువల్ల కల్కిగా ఎవరు పుడతారు, ఈ యొక్క కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాసే ఉంటాడా, మారతారా అనేది కూడా మనం గెస్ చేయలేం. అండ్ మహాభారతానికి ఉన్నటువంటి లింక్ చూస్తే భారతంలో ఉన్న దుర్యోధనుడు కూడా కలియుగంలో ఉంటాడు యాజ్ దుష్టోధన అనేటువంటి క్యారెక్టర్లో. కలితో సమానమైనటువంటి పవర్స్తో ఉండే ఒక దుర్యోధనుడి క్యారెక్టర్ కూడా ఇక్కడ ఉండబోతోంది. దుష్టోధన అంటే దుర్యోధనుడు, అక్కడ కౌరవుల హెడ్గా ఉన్నటువంటి దుర్యోధనుడు ఇక్కడ దుష్టోధన అనే క్యారెక్టర్లో రాబోతున్నాడని ఉందట భారతంలో. సేమ్ వే పాండవులు కూడా ఉంటారు. అంటే పాండవులు కూడా ఏదో విజయ దేవరకొండని అర్జునుడిగా పెట్టడం కాదు, పాండవులు కూడా మళ్ళీ కలిని అంతం చేయడానికి ఎంటర్ అవబోతున్నారని, అందువల్లే ఇక్కడ విజయ దేవరకొండ లాంటి క్రూషియల్ క్యారెక్టర్ని పెట్టారు. అర్జునుడితో కూడా సెపరేట్గా ఒక ఫేస్ ఆఫ్ సినిమా ఉండొచ్చు. మీకు మార్వెల్లో కెప్టెన్ అమెరికాకో సినిమా ఉంటుంది, ఐరన్ మ్యాన్కో సినిమా ఉంటుంది, హల్క్కో సెపరేట్ సినిమా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కలిపి వీళ్ళందరూ ఫైనల్ గేమ్లో వస్తారు కదా, అట్లా తీసేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు అన్నిటికీ మించి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏంటంటే విష్ణుమూర్తి అవతారమే శ్రీకృష్ణుడు కాబట్టి అదే శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి ఇప్పుడు కలికిగా పుట్టబోతున్నారు. కలిని అంతం చేయడానికి ఎప్పుడు పుట్టబోతున్నారు అంటే 5th day ఆఫ్ శుక్లపక్ష, వెన్ సన్, మూన్ అండ్ జూపిటర్ ఆర్ టుగెదర్ యాజ్ వి సీ ఆన్ ద లోగో ఎక్లిప్స్ ఆఫ్ కల్కి మూవీ. కల్కి మూవీ యొక్క లోగో మీదే ఒక ఎక్లిప్స్ ఉంటుంది, అంటే గ్రహణం ఉంటుంది. ఆ గ్రహణం ఏ రోజు రాబోతుంది అంటే సూర్యుడు, చంద్రుడు, జూపిటరు ఒక శుక్లపక్షంలో 5వ రోజు కలిసి ఇవన్నీ వచ్చినటువంటి గ్రహణం రోజు కల్కిగా శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టబోతున్నాడు అనేటువంటి మాట ఉంది అని చెప్తున్నాడు ఇతను. అట్లాగే కల్కి విల్ బి బార్న్ విత్ 4 hands, చతుర్భుజంతో కల్కి పుట్టబోతున్నాడని. అట్లాగే కలి ఏదైతే ఈ సీరంని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు, సుమతి అమ్మ కడుపులోంచి సీరంని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు కలికి ఎట్లా అయితే చతుర్భుజాలు వచ్చాయో, కల్కి పుట్టక కూడా చతుర్భుజాలతో పుడతాడు కల్కి అనేటువంటి మాట కూడా ఇతను చెప్పుకొస్తున్నాడు. అట్లాగే సీరం ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత, సీరం అనేది ఎప్పుడైతే తగులుతుందో తగలగానే గాంధీవంకి తన పవర్ వస్తుంది.
మీరు అబ్జర్వ్ చేస్తే మూవీలో సీరం తగిలినప్పుడే గాంధీవంకి ఎప్పుడూ లేనటువంటి పవర్ ఈరోజు నైట్ నుంచే ఇది చాలా డిఫరెంట్గా పనిచేస్తుందని చెప్తారు కదా. సో అట్లా గాంధీవంకి కొత్త పవర్ వస్తుంది. అట్లాగే అశ్వత్థాముడి యొక్క మణి ఉంటుంది కదా, ఆ మణి కూడా ఈ సీరం తగిలినప్పుడే ట్రిగ్గర్ అయ్యి ఈ రెండిటికి పవర్ వస్తుంది. సో తద్వారా మిగిలినటువంటి అశ్వత్థాముడు కాకుండా 7 చిరంజీవులు ఉంటారు కదా, వీళ్ళందరూ హనుమంతుడు, వ్యాసుడు, కృపుడు, వీళ్ళందరికీ కూడా ఈ సీరం ద్వారా, గాంధీవం ద్వారా, ఈ మణి ద్వారా తెలుస్తుంది బతికి ఉన్నటువంటి సప్త చిరంజీవులకి కూడా కల్కి రాబోయేటువంటి కాలం వచ్చిందనే ఇన్ఫర్మేషన్ ఈ సీరం ద్వారా వెళ్ళబోతోంది అనేటువంటిది కూడా కొన్ని ఇట్లాంటి హిడెన్ డీటెయిల్స్ అన్ని కూడా సినిమాలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇంకా ఏమేమి అనిపించాయి మీకు మహాభారతాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే, మీకు ఏ రకంగా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ చేయండి.